నమస్తే, వెల్కమ్ టు యూ. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 15 ఏళ్ల సందర్భంగా ఆయన అసలుకి ఈ 15 ఏళ్లలో మనం దేశ రాజకీయాల్లోనే పెను మార్కు సృష్టించాం అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. మహిళలకి ఇది చేశారంటున్నారు, రైతులకు అది చేశారంటున్నారు. 2019 నుంచి 24 దాకా ఏం చేశారన్న సంగతి తెలిసిందే. అదేవిధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో అసలుకి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం దోచుకో దాచుకో పంచుకో అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి యొక్క పాలసీని బయటపెట్టేశారు. ఇప్పుడు అదేంటి అనే దానిపైన ఆ పార్టీ కూడా తెలంగాణ సంబంధించినటువంటి ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ శివకుమార్ అనేటువంటి వ్యక్తి పెట్టి అతని దగ్గర నుంచి దోచుకొని ఆ పార్టీని దాచుకొని దాన్ని అడ్డం పెట్టుకొని పంచుకున్నారు. ఎన్నో దాదాపు చూసాం, మనకి లిక్కర్ కేసు కావచ్చు, కల్తీ నెయ్యి కావచ్చు, మైన్స్ కావచ్చు, ఇంకేదైనా సరే. సో ఒకసారి శివకుమార్ గారు ఏమన్నారో ఒకసారి మీకు వినిపిస్తాను. ఖాళీ ఒక వీడియో రిలీజ్ చేసి ఒక ప్రకటన రిలీజ్ చేస్తే నన్ను పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసాడు. అసలు నన్నే వద్దు అనుకున్నప్పుడు నా పార్టీ ఎందుకు అని అడుగుతున్నాయి ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారికి నన్ను వద్దు అనుకున్నప్పుడు నా పార్టీ ఎందుకు, నీకు సొంత పార్టీ పెట్టుకో, నడుపుకో, ఆంధ్రప్రదేశ్ లో హ్యాపీగా, నేను ఎవరు అబ్జెక్ట్ చేయరు, ఆ పార్టీని ఇచ్చేసి తెలంగాణ బతికించుకుంటా. సో విన్నారు కదా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఆయనది కాదు, ఆయన ఆస్తులు ఆయనే కావు. కనీసం సొంత తల్లిపైనే అక్కడ కేసులు, చెల్లిపైన అసలుకి నీచమైనటువంటి వ్యాఖ్యలు. సో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 15 ఏళ్లలో నిజంగా దేశ రాజకీయాలలోనే ఒక మార్క్ను సృష్టించామంటున్నారు. ఏం మార్క్ సృష్టించారు ఏంటి? ఇప్పుడేమో శివకుమార్ గారు నా పార్టీని నాకు ఇచ్చాయని చెప్పేసి అంత ధైర్యంగా అడుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే ధైర్యం లేదా? ఎలా చూడాలంటారు? ఎలా ఇస్తాడండి పాపం? అంత కష్టపడి లాక్కున్న తర్వాత అతన్ని ఏ విధంగా బయటికి గెంటేశాడు అందరూ తెలుసు. సస్పెన్షన్ వేటు వేసి పార్టీ లాక్కున్నాడు. మరి నిన్నటి రోజునైతే 11వ తారీఖున 11వ ఎమ్మెల్యే మరి 11 రెడ్డి అని అందరూ ముద్దుగా పిలుచుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో చాలా రకాల మాటలు మీరు అంటున్నట్లుగా మరి జాకీలేసి తండ్రి కొడుకులు ఇద్దరు ఒకరినొకరు లేపుతున్నారా అని. అది 11వ తారీఖున ఫిబ్రవరి 11వ తారీఖు ఈ 11 మంది ఎమ్మెల్యేలు 11 నిమిషాల నుండి 11 వచ్చేసారు. మళ్ళీ మార్చి 11వ తారీఖున పెట్టి మాట్లాడుతున్నారంటే ఎలా? అవును, నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు జాకీలేసి లేపుతున్నారా అన్నారు కదా. మరి ఈయన తల్లిని లేపేస్తాడని కదా ఆవిడ ఓటేయకుండా కూడా వెళ్ళిపోయింది. బాబాయిని గొడ్డలతో లేపేశారు, తండ్రిని హెలికాప్టర్లతో లేపేశారు. మరి ఈయన గురించి ఈయన చెప్పుకోవాలంటే ఈయన లేపేసే చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇంకా అధికారంలోకి వస్తే లేపేస్తామంటున్నారు. మరి ఇలాంటి వ్యక్తి ఈ రోజున నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం ఉంటే, నిజంగా నేను సొంతంగా పార్టీ పెట్టుకోగలను, నిలబెట్టుకోగలను అనుకుంటే మరి శివకుమార్ గారు అడుగుతున్నారు కదా, ఆయన పార్టీ ఆయనకి ఇచ్చేయండి. దాని గురించి మాట్లాడే ధైర్యం ఉందా? దాని గురించి ఏముంది. నేను ఎవరో ఇంగ్లీష్ లో ఒక విలేకరు అడిగితేనే పాపం వెంటనే వెళ్ళిపోయిన పరిస్థితి అనమాట. ఆయన చూసాం, ఆయన ఆన్సర్ ఎలా ఉందో, ఆయన ఫేస్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో. పాపం ఏం మాట్లాడాలో అర్థం కాక ఎవడరా వీడు ఈ క్వశ్చన్ అడిగాడు, అనవసరంగా ప్రెస్ మీట్ పెట్టాను అనుకున్న పరిస్థితి. మరి ఈయన మాట్లాడుతున్న ఏదైతే రైతులకు ఏదో చేశానని, లేకపోతే మహిళలకు ఏదో చేశానని, లేకపోతే రాష్ట్రానికి ఏదో చేశానని, దేశ రాజకీయాల్లోనే చరిత్ర సృష్టించామని. వాళ్ళు ఎలాంటి చరిత్ర సృష్టించారండి? బాబాయిని గొడ్డలతో నరికేసిన చరిత్ర, తల్లి కూడా ఓటేయకుండా పారిపోయిన చరిత్ర, చెల్లిని బూతులు తిట్టించిన చరిత్ర. మరి చెప్పుకోవాలంటే అంతకంటే ఘోరాతి ఘోరంగా అమరావతి రైతుల్ని, అమరావతి మహిళల్ని ఏ విధంగా ఇబ్బంది గురి చేశారో దేశవ్యాప్తంగా తెలుసు. ఇంకా అంతకంటే భయంకరమైన మద్యం కుంభకోణం. ఇంకా అది దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు మారుమ్రోగిపోయింది. మరి ఇంకెంతకు మించి ఏం కావాలి? ఇంతకంటే ఏం చెప్పుకోగలుగుతారు? వాళ్ళ పార్టీ గురించి చెప్పుకోవాలి. నిజంగా దేశ రాజకీయాల్లో కాదు, ప్రపంచంలో ఉన్న అందరూ చెప్పుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వాళ్ళు చేసిన పనులు. మరి అవన్నీ ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నాయో, ఎంత భయంకరమైన నిజాలు చెప్పుకుంటూ ఉంటే వీళ్ళు చేసిన హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, ఇంకా దానికి అదుపు, బూతులు, రాజకీయం ఇంకా ఎప్పుడు కూడా కని విని గతంలో చూడలేదు, ఇంకా ఫ్యూచర్లో మనం చూడబోము కూడా. ఎందుకంటే అట్లాంటి రాజకీయాలు ఎవరు కూడా ఇప్పుడు కోరుకోవట్లేదు, ఎవరు కూడా కోరు. వచ్చే జనరేషన్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని ఇవ్వాలి ప్రజలకి, చాలా ప్రశాంతంగా రాజకీయ పరిపాలన ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. మరి అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి? గంజాయితో మత్తులో పిల్లల్ని ఏ విధంగా ముంచి తేల్చాడో చూసాం. రపరప ప్లకార్డులు ఇచ్చి ఏం చేశాడో చూసాం. మరి ఈయన దేశ రాజకీయాల్లో నిలిచిపోయాడు నిజంగానే. ఈ రోజున ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర. మరి ఎంపీలని, ఎమ్మెల్యేలని, మరి మినిస్టర్లని, అదేవిధంగా చూస్తే ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని దొంగల్ని చేశాడు.
ఎవరు దోచుకున్నారు, ఎవరు దాచుకున్నారు, ఎవరు పంచుకున్నారంటే 5th క్లాస్ పిల్లాడిని అడిగినా కూడా చెప్తాడు. ఏ పార్టీ దోచుకుంది, ఏ విధంగా మరి రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేశారని. ఇప్పటికి కూడా కంపెనీలు లేకుండా మరి ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ కంపెనీ వస్తుందండి? ఎవరు వస్తామన్నా కూడా వెంటనే వీళ్ళు మెసేజ్లు పెట్టడం, ఏదైతే ఈమెయిల్లు పెట్టడం చూసాం. 200 మెయిల్స్ పంపించారు వాళ్ళు. మరి ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఏ ధైర్యంతో మాట్లాడుతున్నారు అంటే ఎవరికి తెలియదనా? నేను చెప్తే నమ్మేస్తారనా? లేకపోతే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లుగా ఏముందలే అన్నట్లుగానా? అయితే నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. దాని తర్వాత ఈరోజు ఆవిర్భావ దినోత్సవం అని చెప్పి ఎన్నో వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక మహిళా కమిషనర్ చైర్మన్ అయినటువంటి ఒక వాసిరెడ్డి పద్మ గారు కూడా నిన్న ప్రెస్ మీట్ అయిన వెంటనే చెప్పారు, నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నో మాట్లాడాడు, నిజంగా రైతులకు అది చేశాను అది ఇది అని చెప్పారు. కానీ మహిళల దగ్గరకు వచ్చేసరికి సొంత తల్లిపైన నువ్వు పెట్టిన కేసు కావచ్చు, సొంత చెల్లిపై నువ్వు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, నీ ఇంటికి కూతవేటు దూరంలో ఒక దళిత మహిళపై అత్యాచారం జరిగిందంటే నాకేంటి లాభం అని చెప్పేసి అనడం ఆవిడే చెప్పింది. ఏదైతే అప్పట్లో వైసీపీకి సంబంధించిన ఆవిడ 30,000 పైనే ఆడపడుచులు తాళిబొట్లు తెంచేశాడు కదండి మద్యం కుంభకోణంతో. మరి ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటుంది? సొంత పినతల్లి తాళిబొట్లు తెంచేసావు కదా, బాబాయిని చంపేసి గొడ్డలకి బలి చేసేసారు కదా. మరి ఈ వ్యక్తి మహిళలకు ఏం చేశాడు? మహిళల కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఏదో రూపాయి కూడబెట్టుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, వాళ్ళకు కూడా మరి స్వతంత్రం ఉండాలి ఆర్థిక ఇది అని చెప్పేసి 50 రూపాయలు నెల కట్టుకోండి అని చెప్పి డ్వాక్రా గ్రూప్ పెట్టించారు. ఆ శ్రీనిధి అని చెప్పేసి పర్మనెంట్గా ఒక అకౌంట్ ఉంటే ఆ డబ్బులు కూడా కొట్టేశావు నువ్వు. మరి ఏ విధంగా చూడాలి? ఏ విధంగా మహిళలకు మీరు న్యాయం చేశారని చెప్పి చెప్పుకోవాలి? ఇంతకంటే దౌర్భాగ్యం ఎక్కడ ఉంటుందా? పోలీసుల్ని బట్టలోడు తీసుకొడతానన్నప్పుడు మహిళా పోలీసులు కూడా ఉన్నారు 5,000 మంది. మరి క్షమాపణ చెప్పండి అంటే చెప్పావా? చెప్పలేదు కదా. ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గారిని కేసులు ఇరికించడమే కాకుండా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి మహిళా నేతల్ని కూడా అందరు కరప్టెడే. అందరూ 119 కోట్లు ఆడదాం ఆంధ్ర స్కామ్ ఏమో రోజా గారి మీద ఉంది, విడుదల రజనీ గారి పైన పలు కేసులు ఉన్నాయి. ఏదైతే క్రషర్స్ అవినీతి ఉంది కదా, అదే కాక ఏదైతే యాంకర్ శ్యామల గారి పైన బెట్టింగ్ యాప్ సంబంధించి ఆ ఒక కేసు ఉంది. సో వీరు మహిళల గురించి మాట్లాడుతున్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు నేను న్యాయం చేశాను చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి? అలా కాదండి. ఇప్పుడు వీళ్ళ హోమ్ మినిస్టర్ గా గతంలో చేసిన ఆవిడ సుచరిత గారు ఏం మాట్లాడారు? ఇప్పుడు రేప్ జరిగిందంటే 1-2 జరుగుతూ ఉంటాయనో అప్పుడప్పుడు జరుగుతాయి ఇలాంటి సహజం అని ఏదో మాట్లాడారు. ఎలా సహజం అది? రోజా గారేమో నన్ను రేప్ చేసే ధైర్యం ఉందని ఆవిడ అడిగింది. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మనం ఇట్లాంటి మాటలు పబ్లిక్ గా వినాల్సి వస్తుంది, వాటి గురించి ఇలా మాట్లాడుకోవాల్సి వస్తుంది అని ఎప్పుడైనా అనుకున్నామా? అంటే ఇంకా అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు భువనేశ్వరి గారిని ఏ విధంగా మాట్లాడారు, ఎంత భయంకరమైన రాజకీయాలని వాళ్ళు చేశారు. వీళ్ళు మహిళలని గౌరవిస్తారా? వీళ్ళు మహిళల పట్ల గౌరవాన్ని చూపిస్తారా అంటే ఎక్కడా లేదు. వీళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు ఏం చేశాడు? ఫోన్ కాల్లో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించలేదా? వీళ్ళ ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ ఏం చేశాడు? మరి వీళ్ళ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఇంటికి వచ్చిన పనమ్మాయి మీద అఘాయిత్యాన్ని పాల్పడలేదు. ఇట్లాంటివి ఎన్ని? మరి జగన్మోహన్ రెడ్డి గారు, అవంతి శ్రీనివాస్ మరి ఇన్ని రకాలుగా అంతెందుకండి. ఇప్పుడు ఆ భూమన కరుణాకర్ రెడ్డి మొన్న ఈ మధ్యనే ఆవిడ శ్రీలక్ష్మి గారిని ఎన్ని మాటలు అన్నారు? మరి శ్రీలక్ష్మి గారి కేసుల్లో ఈ విధంగా ఇబ్బంది పడటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు. మరి అదే పార్టీకి చెందిన ఆయన భూమన కరుణాకర్ రెడ్డి అన్ని మాటలు అంటంటే, ఆవిడ జడల గురించి, ఆవిడ విగ్గుల గురించి, ఆవిడ చీరల గురించి మాట్లాడుతుంటే ఎవరైనా సరే ఖండించారా? అమరావతి మహిళల్ని వేసేల రాజధాని, అమరావతి రాజధాని అన్నప్పుడు ఎవరైనా బయటకు వచ్చి అలా అనటం కరెక్ట్ కాదు అని చెప్పి ఏ మహిళ అయినా మాట్లాడిందా? మాట్లాడిచ్చింది జగన్మోహన్ రెడ్డి కాదని ఎవరో అంటారు, అందరికీ తెలుసు. ఈ రోజున ఎవరైతే వీళ్ళందరూ కూడా మేము మహిళల్ని మొన్న రోజా కూడా చెప్తుంది మా జగన్ అన్న మహిళల్ని గౌరవిస్తాడు అని. అంటే వీళ్ళు ఎంతసేపటికి ఒక భ్రమను క్రియేట్ చేస్తున్నారు ప్రజల్లో. అంటే ఇక్కడ మనం చూసుకుంటే మరోపక్క దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి గారికి సంబంధించిన గతంలో కూడా రాజకీయపరమైనటువంటి ఒక చరిత్ర వాళ్ళకు ఉంది. అలాంటి ఫ్యామిలీలోకి వెళ్ళి అక్కడి నుంచి ఎమ్మెల్సీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆవిరిని వదిలేసి దివ్యల మాధురి, అదే మళ్ళీ నిన్నగాక మొన్న చూసుకుంటే మళ్ళీ తిరుమలలో కేక్ కటింగ్ సంబంధించి ఇష్యూ, అక్కడి నుంచి వాళ్ళని బహిష్కరించాలని చెప్పి ఇలాంటి బ్లాక్ చేయాలండి. వీళ్ళ ఐడి బ్లాక్ చేయకపోతే ఇంకెప్పుడు కూడా కొండ మీద అడుగు పెట్టి అర్హత లేకుండా చెయ్యాలి. మళ్ళా దాని ప్రూఫ్స్ తెచ్చి ఇదిగో ఎగ్లెస్ నువ్వు చేయటమే తప్పంటే నువ్వు క్షమాపణ చెప్పాలి, క్షమించమని కోరుకోవాలి, లెంపలేసుకోవాలి, పొర్లు దండాలు పెట్టాలి.
ఇంకా అది కూడా చేయకుండా మేము ఇదిగో ఇది చేసాము అది చేసాము మాకు తెలియదు అని చెప్పి సంజాయిషులు చెప్పుకుంటా ఉంటే కుదరదు. ఎన్నిసార్లు వాళ్ళు రీల్స్ చేయలేదు అక్కడ, ఎన్నిసార్లు ఇదంతా జరిగిన తర్వాత అలాంటి ఎమ్మెల్సీలని అటు హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వాళ్ళని అసెంబ్లీ సాక్షి వాళ్ళని కలిసి వాట్ సీను ద గ్రేట్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి, ఇదా మహిళలకు ఇచ్చే గౌరవం జగన్మోహన్ రెడ్డి? ఖచ్చితంగా సొంత చెల్లికి తల్లికి బాబాయి భార్యకి బాబాయి కూతురికి లేని గౌరవం వాళ్ళకి ఇవ్వని ఇంటి ఆడబడుచులకే లేకపోతే మహిళల్ని ఏ విధంగా గౌరవించి, ఇప్పుడు ఇంటి నుంచే ఏదైనా స్టార్ట్ అయింది, మంచైనా చెడైనా. ఇప్పుడు ఇంట్లో వాళ్ళని గౌరవించకుండా ఇంట్లో వాళ్ళకి మంచి చేయకుండా బయటికి వెళితే మొహాన్ని ఉమ్ముతారు. అరే నువ్వు కూడా చెప్పేటవాడివా, నీ ఇంటి నువ్వు చక్కదిద్దుకో, ఫస్ట్ నీ ఇంట్లో వాళ్ళని నువ్వు మంచిగా చూసుకో, ఆ తర్వాత మాకు నీతులు చెబుదుకొని, ఆ తర్వాత బయటకు వచ్చి ప్రపంచానికి నీతులు చెబుదుకొని అని. కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అదే పరిస్థితి. నువ్వు ఫస్ట్ ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నట్లుగా నీ తల్లికి నీ చెల్లికి న్యాయం చేయి. నీ తల్లి ఓటేయకుండా ఎందుకు వెళ్ళింది ఫస్ట్ దానికి ఆన్సర్ చేయమనండి అతన్ని. ఆ ఒక్క మాట చాలు. ఇంక ఇవన్నీ పక్కన పెడితే నీ కన్న తల్లి నీకు ఓటేయకుండా ఎందుకు భయపడి పారిపోయింది, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయింది, దేశం వదిలి వెళ్ళిపోయింది. ఈ రోజున 7 సముద్రాల అవతల ఉన్న ఎవరినైనా లాక్కొచ్చి నేనేదో చేస్తానంటున్నాడు. నీ తల్లి 7 సముద్రాలు దాటి పారిపోయింది నీ దెబ్బకి. ఏం చేయాలో అర్థం కాక ఎక్కడ చంపేస్తావో, దేనిలో పాయిజన్ కలిపి పెడతావో ఏమో తెలియక మనం ఎన్నో రకాలుగా దాని గురించి చాలా ట్రోల్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు విజయలక్ష్మిని వేసేస్తాడు ఏదో టైంలో, దేంట్లో విషం పెడతాడో, ఏ విధంగా చంపేస్తాడో. కారు టైర్ కూడా ఆ రోజున చూసాం కదా, కొత్త కారు అంట. మరి ఇన్ని రకాలు చూసిన తర్వాత ఏ విధంగా మహిళల్ని మీరు గౌరవిస్తారు, ఏ విధంగా మహిళలకు న్యాయం చేశారంటే నమ్ముతారు. ఇప్పుడు మహిళ వాళ్ళు అంగన్వాడీ, మరి వాళ్ళ పోలీసులు లాఠీ దెబ్బలు ఏ విధంగా కొట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు? వాళ్ళు విధులు ఏదో వాళ్ళకున్న కొన్ని పెట్టారు ఆయన ముందు, ఇదిగో మా దగ్గర ఈ డిమాండ్స్ ఉన్నాయి అని. నువ్వు చేస్తానంటే సాల్వ్ చెయ్యి, లేకపోతే టైం తీసుకోవాలి. వాళ్ళు తాళాలు వేసిన కార్యాలయాలకి ఈ ఏదైతే సచివాలయ సిబ్బంది చేత తాళాలు పగలగొట్టించి వాళ్ళు చేయవలసిన విధుల్ని వీళ్ళ చేత నిర్వహించి వాళ్ళ లాఠీ దెబ్బలు కొట్టించావు నువ్వు మహిళలను అన్యాయంగా. అలా ఇట్లాంటి చెప్పుకుంటూ వెళ్తే కొల్లలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి మాట్లాడిన మాటకి ఎదురు 1000 క్వశ్చన్స్ వస్తాయి. ఆయన వాటికి సమాధానం చెప్పగలరా? వాటిని ఏ విధంగా ఆయన ప్రూవ్ చేసుకోగలడు? నేను చెయ్యలేదు అని చెప్పగల ధైర్యం ఉందా? ఇవన్నీ కూడా ఈ రోజున గూగుల్లో ఇట్లా కొడితే అట్లా వస్తాయి అన్నట్లుగా ప్రతి ఒక్కదానికి ప్రూఫ్ ఉంది. మీరు మహిళల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారు, రాష్ట్రాన్ని ఎలా దోచుకొని మీరందరూ ఏ విధంగా పంచుకున్నారు అందరికీ తెలుసు. ఈ రోజున శివకుమార్ గారు ఒకటే అంటున్నారు, నేను రెడ్డిని అయినడితే శివారెడ్డిని, నాకు ఈ రోజు నీ కర్మ పట్టేది కాదు అని. ఎంత ప్రాధాయపడుతున్నా కూడా వాళ్ళు నా పార్టీ నాకు ఇవ్వట్లేదు అని. మరి అలాంటి వ్యక్తులు చూసాం గతంలో. ఈ మధ్యన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీల గురించి బాగా ట్రోలింగ్ జరిగింది. మరి ఎవరికి ఇచ్చారు అంటే ఆయన మహామేత తిప్పి అంతా కూడా మళ్ళీ ఆయన చేతిలోకే వచ్చేటట్లుగా ప్లాన్ చేశాడు. పేదలకు ఏదో చదువు చెప్పిస్తున్నట్లుగా అక్కడ జాయిన్ చేయటం, మళ్ళా పేదల దగ్గర నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం ప్రజల దగ్గర నుండి, మళ్ళా వాళ్ళకి ఎంతో పర్సంటేజ్ ఇచ్చి మిగతా పర్సంటేజ్ అంతా ఆయన అకౌంట్లోకి వెళ్ళేటట్లు. అకౌంట్ అంటే సమ్ పర్సన్ ఎవరో. మరి ఇలాంటివన్నీ కూడా వీళ్ళందరికీ వెన్నతో పెట్టిన విద్య. తండ్రి దగ్గర నుంచి తాత దగ్గర నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా. మరి ఆయనతో పాటు ఎంత మందిని బలి చేశాడు, ఎంతమంది ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని ఈ రోజున వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేశాడు. మరి ఈ వ్యక్తి నిజంగానే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా నిలిచిపోయే విధంగా ఆయన పనులు ఉన్నాయి అనేది మాత్రం వాస్తవం. సో చూద్దామండి, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఆవిర్భావ దినోత్సవం రోజు ఇలాంటి వ్యాఖ్యలు చేసి మళ్ళీ ట్రోల్ అవుతున్నారు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.